హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మీనా. నా ఛానల్ పేరు మీ క్రేజీ మీనా. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం యూట్యూబ్లో షార్ట్ వీడియోకి కానీ లాంగ్ వీడియోకి కానీ థంబ్నెయిల్ పెట్టడం ఎలా పెట్టాలో అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఈజీగా ఉంటుంది, చూసేయండి. మనం వీడియోకి థంబ్నెయిల్ పెట్టకుండా అలాగే పెట్టేసామనుకోండి, మన వీడియో చూసేవాళ్ళ క్లిక్ చేసుకుని వెళ్ళిపోతారు, సరిగా చూడరు. అదే థంబ్నెయిల్ పెట్టామనుకో ఒక లుక్ ఉంటుంది. ఆ లుక్ అనేది ఏ విధంగా ఎలా ఇవ్వాలి, ఇన్షాట్ యాప్లో చూసే వాళ్ళకి బాగా కనిపించే విధంగా ఎలా ఉండాలి అనేది ఈ వీడియో నేను చెప్తాను. చివరి వరకు చూడండి, ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఇన్షాట్ యాప్లో బాగా చెప్తాను, చూసేయండి. ఇన్షాట్ యాప్ కోసం ప్లేస్టోర్లో ఇన్షాట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ కనిపిస్తుంది కదా, నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఉంటుంది. ఇదిగోండి ఇన్షాట్ యాప్ ఇలా వస్తుంది. అది క్లిక్ చేసి మనకి ఇన్షాట్ యాప్ థంబ్నెయిల్ కోసం కాబట్టి ఫోటో దగ్గర క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్లాంక్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కన్వాస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి లాంగ్ వీడియో కాబట్టి 16:9లో తీసుకోవాలి. అదే మీ షార్ట్ వీడియోకి థంబ్నెయిల్ అయితే 9:16 తీసుకోండి. ఇప్పుడు మనం లాంగ్ వీడియోకి చెప్తున్నాను కాబట్టి 16:లో తీసుకోండి అనమాట. క్లిక్ చేసుకొని ఇదిగోండి 16:9 ఇది. ఇప్పుడు మనకి ఈ థంబ్నెయిల్ కోసం బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. మనకి ఏ కలర్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇటు మారుతూ ఉంటాయి ఏవైనా కానీ. కనిపిస్తుంది కదండి, మార్చుకోండి. నేను ఇప్పుడు ఈ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకోండి, టిక్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ మ్యాటర్ అనేది రాసుకోవాలి. అందుకోసం మన టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, కొంచెం టెక్స్ట్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏ థంబ్నెయిల్ ఏ మ్యాటర్ ఇచ్చుకోవాలో అది మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్షాట్ యాప్లో థంబ్నెయిల్ పెట్టడం ఇంత ఈజీనా? మీరు ఏమైనా సింబల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇమోజీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇచ్చుకోండి. ఏమైనా కానీ కనిపిస్తున్న విధంగా ఏదైనా మనం ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. మనకి ఏ మ్యాటర్, మీరు ఎంత మ్యాటర్ కావాలంటే అంత మ్యాటర్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి. మన ఛానల్ కాబట్టి మన ఛానల్ నేమ్ ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. నా ఛానల్ పేరు మీ క్రేజీ మీనా కాబట్టి మీ క్రేజీ మీనా అని పెట్టుకుంటాను. మీనా ఛానల్ చూడండి, క్లిక్ చేసుకొని టిక్ కొట్టుకుంటే మనకి ఇక్కడ వస్తుంది. మనకి ఏ ప్లేస్లో కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇన్షాట్ యాప్ దగ్గరికి కానీ మీరు ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ మన పిక్ అనేది పెట్టుకోవాలన్నమాట. మన పిక్ కోసం మనం ఏం చేయాలి, వెనక్కి వచ్చేసి గూగుల్లోకి వెళ్ళేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. గూగుల్లో ఉంది కదా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అని ఉంది, అక్కడ క్లిక్ చేసుకోండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకొని అప్లోడ్ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. మనం ఏ ఫోటో థంబ్నెయిల్ పెట్టుకోవాలో మనం తీసుకుందాం. డన్ కొట్టేస్తే మనకి ఇక్కడ ఫోటో అనేది వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం లేకుండా నీట్గా మన పిక్ వరకే ఉండేటట్టు ఇస్తుంది. ఎలా వచ్చేసిందో ఇప్పుడు డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ దగ్గర ఫ్రీ అని కొట్టుకోండి. ఫైల్ డౌన్లోడ్ అని వచ్చేసింది. మనకి ఇప్పుడు మన గ్యాలరీకి అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇన్షాట్ యాప్ తీసుకొని ఇందాక మనం ఇలా రాసుకున్నాం కదా, ఇప్పుడు పిప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంటుంది పిప్ అనే సింబల్. మనకి ఫోటో అనేది మనకి ఏ ప్లేస్లో కావాలో అంత అనేది పెట్టేసుకోవచ్చు. మనకి ఇంకో ఫోటో కావాలన్నా పెట్టుకోవచ్చు. మీరు ఏ విధంగా ఇక్కడ కూడా ఇంకేమైనా రాసుకోవచ్చు. నేను మామూలుగా ఇలా రాస్తున్నాను అనమాట. యాప్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఫిల్టర్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. స్టిక్కర్స్ కానీ ఇమేజ్లు కానీ ఏమైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టిక్కర్స్
ఉన్నాయి కదా, మన బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఏమైనా కావాలనుకుంటే ఏ విధంగా అయినా మార్చుకోవచ్చు, ఏ విధంగా అయినా మనం మారుతూ ఉంటుంది. ఇలాగే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఏదైనా ఇచ్చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఇదిగోండి ఇదే ఇస్తున్నాను అనమాట. ఇంకేమైనా ఇమేజ్లు కానీ మీరు మ్యాటర్ ఏ విధంగా ఇచ్చుకోండి. మనకి ఏమైనా ఇమేజ్లు కావాలంటే టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది, ఈ ఇమేజ్లని పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మనం టెక్స్ట్ రాసుకునేటప్పుడు ఈ కలర్ కాకుండా ఇంకేమన్నా మీకు నచ్చిన కలర్ కావాలనుకోండి, ఇక్కడ రాస్తారు కదా మీ క్రేజీ మీద ఇక్కడ కలర్ అని చక్రంలా కనిపిస్తుంది కదా, అక్కడ కలర్స్ అనేవి ఉంటాయి. ఒక మీకు పెట్టిలాగా కావాలన్నా ఇలా కావాలన్నా కింద కనిపిస్తున్నాయి కదా, ఎలాగైనా పెట్టుకోవచ్చు. మన లెటర్స్ కూడా ఉంటాయి, మీకు ఏ నచ్చితే అవి పెట్టేసుకోవచ్చు అనమాట. మీకు చూపించడానికి చెబుతున్నాను. ఇప్పుడు మీ టెక్స్ట్లో రాసుకునేటప్పుడు అర్థమైంది కదండి. ఇదిగోండి మీ క్రేజీ మీద ఛానల్, ఇక్కడ కలర్స్ అనేవి ఉంటాయి, మీకు ఏ కలర్ కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. ఏ యాంగిల్ ఇగో చూడండి పెట్టిలాగా వైట్గా ఉంటాయి కదా, అలా పెట్టేసుకొని టిక్ కొట్టేసుకుంటే మీకు అలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసింది కదా, ఇప్పుడు నాకు వద్దు కాబట్టి తీసేస్తున్నాను. నీట్గా ఏమైనా సింబల్స్ కానీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇమేజ్లు అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఏమైనా కలర్ మార్చుకోవాలంటే మీకు నచ్చింది, ఇది ఇప్పుడు కలర్ మారిపోయింది కదండి, అటు చూసుకోండి తర్వాత అయినా కానీ. ఇప్పుడు నేను ఈ కలరే పెట్టేసుకుంటున్నాను, ఇలా మారిపోతుంది. మీరు ఇంకేమైనా మ్యాటర్ కావాలని ఇచ్చుకోవచ్చు. ఇది మన ఛానల్ కాబట్టి మన తమ్నెల్లో మీ క్రేజీ మీనా ఛానల్, నా ఛానల్ నేమ్ కాబట్టి ఉంటే బాగుంటుంది, ఇలా పెట్టుకున్నాను. ఇంకేమైనా ఇమేజ్లు కానీ మీరు ఏమైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి. నా వీడియో కానీ అర్థమై ఉంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోకి తమ్నెయిల్ పెట్టేసాం కదండి, అదేవిధంగా షార్ట్ వీడియో కూడా మీరు 9:16 పెట్టుకొని మీరు ఎడిట్ చేసుకోండి, తమ్నెయిల్గా చేసేసుకోండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఇది మన గ్యాలరీకి రావాలంటే ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది కదండి పైన, ఇక్కడ క్లిక్ చేసుకోండి. మనకి అది డౌన్లోడ్ అయిపోతుంది, మనకైతే అది గ్యాలరీకి వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా, టిక్ అని పడిపోయింది సేవ్డ్ అని చెప్పి. ఇప్పుడు మన గ్యాలరీలో చూద్దాం, ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే. ఇదిగోండి తమ్నెయిల్ అనేది వచ్చేసింది, మీరు ఇంకా లాంగ్ వీడియో పెట్టేసుకోవచ్చు. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.